నమస్తే అండి. ఇది కొంచెం సీరియస్ వీడియోనే. సీరియస్‌గా తీసుకోండి. మనందరం కొంచెం డేంజరస్ జోన్‌లోనే ఉన్నామండి. ఎందుకంటే జస్ట్ 1 వీక్ బిఫోర్ 10 డేస్ కూడా కాదు. 1 వీక్ బిఫోర్ కేరళలో 150 కేసులన్నారు. తర్వాత 300, 350 అన్నారు. ఇప్పుడు 1400 కేసులు అన్నారు. డెత్స్ కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఆల్రెడీ తెలంగాణలో 5 కేసెస్ ఏమో నమోదైపోయినాయి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 డేస్ కూడా కాదు, 1 వీక్‌లోనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది స్వాములు కేరళకెళ్తారు. ఇది కరెక్ట్ టైం ఇది. డిసెంబర్, జనవరి ఈ టైంలో జ్యోతిని చూడడానికని ఉండదు. ఆల్రెడీ వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు, ఒక 4-5 రోజులు ఎవరు రాకండి అని చెప్పేసి. కానీ మన వాళ్ళు ఆగరు కదా. అంటే దాన్ని తప్పుపట్టే ఉద్దేశం కాదు. మళ్ళీ దీన్ని బైరి నరేష్ గారి వీడియోలాగా మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేసి రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేయకండి. ఇది మనందరి మంచి కోసం నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా స్వాములు ఇప్పుడు స్వామాలు వేసుకున్న తర్వాత వాళ్ళు కొండకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ బిఫోర్ కూడా రిజర్వేషన్స్ చేసుకుంటారు. అంత ప్లానింగ్ చేసుకుని ఎవరికి వాళ్ళు సరే మనం ప్రికాషన్స్ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆగిపోయి 4 రోజుల తర్వాత వెళ్దామని ఎవరు రిస్క్ తీసుకోరు. ఎందుకంటే రిజర్వేషన్స్ అవి దొరకవు కాబట్టి. సో ఖచ్చితంగా వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఇది కనుక అంటే ఈ ఒక 1 మంత్ తర్వాత ఈ స్వాములందరూ కొండకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దేశం కండిషన్ ఎలా ఉంటుందో స్వామి ఏ శరణమయ్యప్ప తెలియదు కదండి. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే మళ్ళీ దీన్ని దయచేసి దీన్ని కాంట్రవర్సీగా తీసుకోకండి. ఎందుకంటే ఏ భగవంతుడు వచ్చి మనల్ని కాపాడు. నా ఉద్దేశం ఎవరిని కించపరచడమో దేని గురించో కాంట్రవర్సీగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. భగవంతుడు మనకి విజ్ఞత ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానానుసారం మనకు మనం ఆలోచించుకుని ఏ విధంగా మన జీవనం కొనసాగించాలని మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప మనం ఏదో చేస్తే ఎవరో వచ్చి ఏదో కాపాడతారనేది జరిగే పని కాదు, అవాస్తవం. సో దయచేసి దీన్ని కాంట్రవర్సీగా చేయకండి, అర్థం చేసుకోండి. సిడిసి రిపోర్ట్స్ అవి చూస్తున్నాను నేను. ఏంటంటే ఒకసారి మధ్యాహ్నం ఈరోజు సిడిసి రిపోర్ట్స్ ఇవంతా చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. అంటే ఫర్దర్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో JN.1 అనేది న్యూ వేరియంట్ అని చెప్తున్నారు. ఇది కొంచెం సీరియస్గానే ఉంది. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్లో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారో ఒకసారి లెక్కలు వేసుకోండి. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన వాళ్ళు కనీసం ఒకళ్ళైనా చనిపోయి ఉంటారు. 100% కాదంటారా? ఒకసారి లెక్కలు వేసుకోండి, ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు కోవిడ్లో ఎంతమంది చనిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావాలా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఏమైనా చేయగలమా? మనం ప్రికాషన్స్ తీసుకోగలం. 1 మాస్క్ వేసుకోగలం, 2 చేతులు శుభ్రం చేసుకోగలం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోగలం. తర్వాత ఏదైనా దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చినప్పుడు చెయ్యి ఈ విధంగా అడ్డం పెట్టుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మనకి చాలా విషయాల్లో చాలా పాజిటివ్గా చాలామంది స్ప్రెడ్ చేశారు. మనకు చాలా నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవన్నీ మనకు తెలుసు. చేతులు కడుక్కోవాలి, చేతులు ఈ విధంగా అడ్డు పెట్టుకోవాలి, ఈ విధంగా కాకుండా. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదన్నా ముట్టుకున్నప్పుడు వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ వీలైనంత వరకు, అంతే కదండి. సో హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఏ విధంగా వాష్ చేసుకోవాలి? చేతులన్నీ చేతులకు పూర్తిగా తడి అంటేలాగా, సోప్ అంటుకునేలాగా అన్ని రకాలుగాను వాష్ చేసుకోవాలన్నది ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా. చేతులు హ్యాండ్ వాష్ కూడా అందరికీ తెలుసున్న విషయమే. WHO గైడ్లైన్స్ ప్రకారం ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలని. సో ఇవి పాటిస్తే చాలు కదా. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్సింగ్, అంతే కదండి. మరీ దగ్గరికి వెళ్ళకపోవడం, ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం, నమస్కారం చేయడం మంచిది కదండి, మంచి సంస్కృతి కూడా. సో ఇవి పాటించి ఈ బేసిక్ ఏదైతే పాటించాలో ఇవి పాటించి దాని తర్వాత కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు అరే మనం ఇన్ని పాటించాము ఎక్కడ మిస్ అయ్యామనేది ఆలోచించుకోవచ్చు. అలా కాకుండా మనం ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ మనకు ఆల్రెడీ ప్రికాషన్స్ ఉన్న డేంజర్ జోన్ కనిపిస్తామన్నా మనం కేర్ తీసుకోకుండా తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎందుకంటే కోవిడ్ టైంలో ఎంతమంది బెడ్స్ కోసం అల్లాడారో నాకు తెలుసు. ఎంతమందికి ఎంత డాక్టర్ని బతిమాలి ఎంతమందికి బెడ్స్ ఇప్పించారో నాకు తెలుసు. దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉన్నాం కాబట్టి ఎంతమంది అండి అసలు ఆక్సిజన్ లెవెల్ ధడేమని పడిపోతూ ఉంటాయి. హాస్పిటల్స్ దొరక్క ఎంతమంది డాక్టర్లు తెలుసున్నా కూడా ఎవరినో వాళ్ళని వీళ్ళని తెలుసు మీకు ఆబ్లిగేషన్ మీద ఎంతమంది కానీ బెడ్స్ ఇప్పిస్తాం. ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన ఎవరో డాక్టర్ ఉన్నారండి, ఆ డాక్టర్కి ఎంతమంది తెలుసుంటారు? ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏది రాకూడదు, అంత పాండమిక్ రాకూడదని కోరుకుందాం. ఒకవేళ అయింది అనుకోండి, ఎవరికైనా తెలుసా? ఎవరైనా జ్యోతిష్యం చెప్పి ఇది వస్తుంది ఇది రాదని చెప్పగలరా? లేదు కదా. వీ డోంట్ నో. మనకి తెలియనప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా మనం చేయవలసిన ప్రికాషన్స్ అన్ని పాటించుకుని ముందుకు వెళ్ళడం. చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా కనపడినా వెంటనే దానికి రిలేటెడ్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అట్లీస్ట్ ఫోన్లో అయినా. చిన్న ప్రాబ్లమే కదా వదిలేద్దాం, పర్వాలేదు తర్వాత చూద్దాం, సీరియస్ అయిన తర్వాత చూద్దాం అనే ఛాన్స్ తీసుకోకుండా వీళ్ళు సిడిసి ఏం చెప్తున్నారు?
బేసిక్స్ అండి. అంటే మళ్ళీ సేమ్ అన్నీ పాత సిమ్టమ్సే ఉన్నాయి. ఇక్కడ చూడండి, కాఫ్ మనకు తెలిసిందే, సోర్ థ్రోట్, కొంచెం పొడిగా ఉండడం, గొంతు పొడి పడిపోవడం, హెడేక్, మజిల్ యాక్స్. ఈ మజిల్ యాక్స్ అనేవి పాత వేరియంట్స్లో ఉన్నాయో లేవు అనేది. ఈ ఈ వేరియంట్లో అయితే మజిల్ యాక్స్ అనేది మెన్షన్ చేశాడు. ఫీవర్ అనేది ఉంటుంది. అలాగే చేంజ్ ఇన్ ఆర్ లాస్ ఆఫ్ టేస్ట్ ఆర్ స్మెల్, అంటే టేస్ట్లో, రుచిలో కానీ అలాగే వాసనలో కానీ మార్పు రావడం కానీ లేదంటే పూర్తిగా పోవడం కానీ, ఇది దాని మీనింగ్. అలాగే రన్నింగ్ నోస్, అలాగే బాగా ఫీలింగ్ లెస్ వేక్ఫుల్ అండ్ అవేర్, అంటే మనకి డిజీగా ఉండడం. ఇవన్నీ కొత్త సిమ్టమ్స్ చూడండి. బ్రెయిన్ ఫాగ్ అంటున్నారు దీన్ని. ఫీలింగ్ లెస్ వేక్ఫుల్ అండ్ అవేర్, అంటే మెలుగుగానే ఉంటారు కానీ ఏదో కొంచెం నిద్రగా ఉందా, మగతగా ఉందా అనిపిస్తుంటుంది. అంటే బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ ఉన్నదనే కదా దాని అర్థం. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, అది మనకి శ్వాసలో ఇబ్బంది ఉండడం, శ్వాస షార్ట్ అవ్వడం. తర్వాత ఇంకొకటి మెన్షన్ చేస్తున్నారంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిమ్టమ్స్, అప్సెట్ ఆఫ్ స్టమక్ అండ్ మైల్డ్ డయేరియా. ఇవి ముఖ్యంగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ద లేటెస్ట్ COVID-19 వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఎగ్నెస్ట్ JN1 డిస్పైట్ ఇట్స్ మ్యూటేటెడ్ ఫామ్. అంటే ఇక్కడ మనం అండర్లైనింగ్ వర్డ్ ఏంటంటే ద లేటెస్ట్ COVID-19 వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్. చూడండి, మనకి తెలియదు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి, అలాగే ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఫార్మ్స్ అన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయని తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. ఎక్స్పెక్టెడ్ టు వర్క్ యాన్ JN1, అంటే ఈ కొత్త మ్యూటెంట్ ఏదైతే వచ్చిందో దీని మీద వర్క్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వర్క్ చేస్తాయని చెప్పడానికి ఏ విధమైన డేటా లేదంటే మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని, అంటే మాట్లాడడానికి కటువుగా ఉన్న వాస్తవం కదండి. సో బేసిక్ ప్రికాషన్స్ తీసుకుని అందరం హ్యాపీగా ఉందాం ఫ్యామిలీస్తో. బయట ఎక్కువ తిరగకుండా, వీకెండ్స్కి ఎక్కువ వెళ్ళకుండా. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్. ప్రాబ్లం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ల్యాప్టాప్ పక్కన పెడదాం. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ, సంక్రాంతి వస్తూ ఉంది. స్వాములేమో పక్కన కేరళ వెళ్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కేరళ వెళ్ళి ట్రైన్స్లోను, బస్సెస్లోను, అన్ని రకాల ట్రావెల్ మోడ్స్లోనూ ప్రయాణం చేస్తారు. చేసి మళ్ళీ అక్రాస్ ఇండియా స్ప్రెడ్ అవుతారు కదా. దీని పరిస్థితి ఏం చూడండి. ఒక 1 వీక్లో 150 అన్నారు, 350 కేసులు అన్నారు, 1400, 1500 కేసులు, మళ్ళీ డెత్స్ కూడా నమోదవుతున్నాయి అన్నారు. తెలంగాణలో ఆల్రెడీ రిజిస్టర్ అయింది. ఇది నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్. మనం ఎప్పుడైనా ఏదైనా ఏది చూసుకోవాలి, కేసెస్ రిజిస్టర్డ్ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా మనకి అనౌన్స్ చేసేది. బట్ ర్యాండమ్గా మనం బయట మాస్లో ఒక నెంబర్ తీసుకోవాల్సినప్పుడు అందరికీ తెలిసిన విషయాలే, కానీ మనం 1-2 సార్లు గుర్తు చేసుకోవాలి కదా. మీకు 100 అనేది ఫిగర్ నమోదయ్యింది అంటే ఖచ్చితంగా ఫిగర్ ఒక 300 ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది నా ఎస్టిమేషన్. మళ్ళీ దీన్ని వేరే రకంగా తీయకండి. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ కేసెస్ గవర్నమెంట్ లెక్కల్లో లేనివి కూడా చాలామంది ఉంటాయి కదా. 100 కేసెస్ రిజిస్టర్ అయినాయి అంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, లేదంటే వచ్చి పేరు నమోదు చేసుకున్న వాళ్ళు, వీళ్ళకి స్ప్రెడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వీళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, అంటే ఎన్ని కేసెస్ ఉండొచ్చు. ఇప్పుడు అఫీషియల్గా ఒక 1400 కేసెస్ అనేది మనకి నమోదైనాయి అంటే ఎన్ని కేసెస్ ఉండొచ్చు. మీ ఊరికే వదిలేస్తాం. ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది 2 విషయాలండి. ఒకటి, పాత వేరియంట్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే సెకండ్ వేవ్లో ముఖ్యంగా చాలామంది చనిపోయారు. మనకి తెలిసిన వాళ్ళు కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది బ్రెయిన్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం కాన్షియస్గా ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. అంతే కదండి. దాని తర్వాత బేసిక్ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండడం, విష్ చేయాల్సి వస్తే నమస్కారం చేయడం, తర్వాత ఏదైనా స్నీజింగ్ కానీ, కాఫ్ కానీ ఏదైనా వస్తే చెయ్యి ఇలా అడ్డు పెట్టుకోకుండా ఇలా అడ్డు పెట్టుకోవడం, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ వీలైనంత వరకు, మంచి ప్రోటీన్ ఫుడ్ తినడం, మంచి ఫుడ్ తినడం, ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామండి, ఎక్కువ బయట తిరగకుండా. సో సరిపోతాయి కదా. సో ఈ బేసిక్ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతూ మీ అందరూ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోకి ఎక్కువ లైక్స్, ఎక్కువ షేర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రెవెన్యూ కోసమో ఇంకో దానికోసమో కాదు, ఖచ్చితంగా అందరూ సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో. సో ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసేయంటే యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా ప్రిపేర్ అయిందంటే, మనం ఎప్పుడైతే లైక్ చేసామో ఆ వీడియో ఓకే దీంట్లో ఏదైనా కంటెంట్ ఉందని 10 మందికి షేర్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి షేర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి వాళ్ళకి జాగ్రత్తగా ఉండరు బాబు అని చెప్పి ఒకసారి కాషన్ చేసినట్టు అవుతుంది.
సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద అవేర్నెస్ లేదు, చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సో బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నమస్తే.